Hello business owners. Welcome to Retail Master Building Softwares. మీరు కూడా మీ కిరాణా స్టోర్లో లూజ్ ఐటమ్స్, బొంబాయి రవ్వ, సోనా మసూరి రైస్ ఇలాంటివి ప్యాకెట్స్ పైన పేర్లు రాసేసి వాటి క్వాంటిటీస్ 500 గ్రామ్స్, 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 kg ఇలా రాసి సేల్ చేస్తున్నారా? ఇలా కాకుండా ప్రొఫెషనల్గా ఇలాంటి ప్యాకేజింగ్ చేసేసుకొని ఒక్క క్లిక్తో బార్కోడ్ జనరేట్ చేసి ప్యాకెట్ పైన స్టిక్ చేసి బిల్లింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. మనము తీసుకున్న ప్రోడక్ట్స్ని అతి సులభంగా ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం. ప్రోడక్ట్స్ యాడ్ చేయడం కొరకు జస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ యాడ్ స్మార్ట్ అనేసి ఉంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక పేజ్ ఓపెన్ అయిపోతుంది. ముందుగా వచ్చేసి మనము కేజీ ప్యాకెట్స్ యాడ్ చేద్దాం. మన దగ్గర కేజీ ప్యాకెట్స్లో పచ్చపెసలు అనేసి పచ్చపెసలు ఒకటి, దాని తర్వాత రైస్ సోనా మసూరి 1 kg అనేసి 1 kg అనేసి ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది నా పర్చేస్ ప్రైస్ అనమాట. పర్చేస్ ప్రైస్ వచ్చేసి ఒక 50 రూపీస్గా ఇస్తున్నాను. ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటిదంటే నా దగ్గర ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయనేసి. ఇప్పుడు వచ్చేసి సోనా మసూరి 1 kg రైస్ ప్యాకెట్స్ వచ్చేసి నా దగ్గర ఒక 50 ప్యాకెట్స్ ఉన్నాయి అనుకుందాము. సో 50 అనేసి పెట్టాను. బార్కోడ్ వచ్చేసి డిఫాల్ట్గా ఆటోమేటిక్గా అదే బార్కోడ్ జనరేట్ చేసేసింది. సో నెక్స్ట్ ఎంఆర్పి వచ్చేసి నేను 75 రూపీస్గా తీసుకుంటున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి 65 అనేసి ఇస్తున్నాను. ఇన్సర్ట్ ఇచ్చేసాను, అంతే. ప్రోడక్ట్ సేవ్ అయిపోయింది. జస్ట్ ప్రోడక్ట్ నేమ్. ఇప్పుడు ఇదే సోనా మసూరి రైస్ నా దగ్గర వచ్చేసి ఒక 500 గ్రామ్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి నేను సోనా మసూరి 500 గ్రామ్స్ అనేసి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసి సేమ్ పర్చేస్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్గా ఇస్తున్నాను. ప్యాకెట్స్ వచ్చేసి ఒక 100 ప్యాకెట్స్గా ఇస్తున్నాను. ఆల్రెడీ బార్కోడ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్గా జనరేట్ చేసేసింది. నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఇస్తున్నాను. సేల్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్గా నేను ఇస్తున్నాను. ఇన్సర్ట్ అని చేసేసాను. సో ఈ ప్రోడక్ట్ కూడా వచ్చేసి సక్సెస్ఫుల్లీ సేవ్ అయిపోయింది. ఇలాగా 1 by 1 నా దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ కనపడుతున్నాయో ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని నేను 1 by 1 యాడ్ చేసేస్తాను. షుగర్ వచ్చేసి 500 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ 500 గ్రామ్స్ వచ్చేసి 20 రూపీస్గా తీసుకుంటున్నాను. నా దగ్గర ప్యాకెట్స్ వచ్చేసి ఒక 30 ప్యాకెట్స్ ఉన్నాయి. బార్కోడ్ అయితే డిఫాల్ట్గా అదే జనరేట్ చేసేసింది. ఎంఆర్పి వచ్చేసి నేను ఒక 40 రూపీస్గా పెట్టుకున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి 30 రూపీస్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇదే విధంగా అన్ని ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. ఈ విధంగా మనం తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని 1 by 1 ఇక్కడ యాడ్ చేసేసాం అనమాట. ఇక్కడ మీరు ప్రోడక్ట్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్స్కి బార్కోడ్ అయితే ఆల్రెడీ ఇందులో వచ్చేసి జనరేట్ అయిపోయింది. ఈ జనరేట్ చేసిన బార్కోడ్ని మనం ప్రింట్ తీసుకోవాలంటే చాలా ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. జస్ట్ ప్రింట్ తీసుకోవడానికి ఏ ప్రోడక్ట్ అయితే మీరు బార్కోడ్ కావాలి అనుకుంటున్నారో ఆ బార్కోడ్ పైన జస్ట్ ఒకసారి ఇక్కడే బార్కోడ్ అనేసి ఆప్షన్ ఉంది. బార్కోడ్ పైన ఒకసారి క్లిక్ చేయండి. బార్కోడ్ పైన క్లిక్ చేయగానే నేను ఒకసారి జూమ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీ స్టోర్ నేమ్ ఏదైతే ఉందో స్టోర్ నేమ్ వచ్చేస్తుంది, ప్రోడక్ట్ నేమ్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ నేమ్ కూడా వచ్చేస్తుంది, దాని ఎంఆర్పి రేట్ రెండు వచ్చేస్తాయి. ఆ బార్ కోడ్స్ ఎలా ప్రింట్ అవుతాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. జస్ట్ ఇక్కడ ప్రింట్ అనేసి ఇస్తున్నాను, చూడండి ఎలా వస్తుందో ప్రింట్అవుట్. అలాగే మీకు ఎన్ని కాపీస్ కావాలంటే అన్ని కాపీస్ ఇవ్వచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ప్రోడక్ట్ తీసుకుంటాను. సోనా మసూరి అనేసి ప్రోడక్ట్ తీసుకుంటాను. సోనా మసూరి ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ తీసుకొని ప్రింట్ ఇస్తున్నాను. అలానే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కూడా వచ్చేసి మనము ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా కాదు నేను అన్ని ప్రోడక్ట్స్ ఒకేసారి ప్రింట్ తీసుకుంటానంటే ఆ విధంగా కూడా మనం ప్రింట్ తీసుకోవచ్చు. అది ఎలా ప్రింట్ తీసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. జస్ట్ ఒకసారి ఇక్కడ స్క్రీన్ క్లోజ్ చేస్తున్నాను. స్క్రీన్ క్లోజ్ చేసి బార్కోడ్ అనేసి ఆప్షన్ ఉంది కదా, బార్కోడ్ పైన క్లిక్ చేసి జనరల్ బార్కోడ్లోకి వెళ్తున్నాను. జనరల్ బార్కోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు గమనించవచ్చు మనం యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని ఇందులో వచ్చేసాయి అనమాట. క్వాంటిటీ యాడ్ చేసాము, ఆ క్వాంటిటీతో పాటు ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఈ ప్రోడక్ట్స్ అన్నింటికి వచ్చేసి బార్కోడ్ జనరేట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి చాలా బార్కోడ్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ బార్కోడ్ కావాలి అనేసి బార్కోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. బార్కోడ్ సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ప్రివ్యూ పైన ఒకసారి క్లిక్ చేశాను. ప్రింట్ అనేసి ఆప్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా మనం బార్కోడ్స్ అన్ని ప్రింట్ వస్తాయో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీరు కనుక గమనిస్తే ఉరద్దాల్ 500 గ్రామ్స్ అనేసి వచ్చేసింది. దాని తర్వాత ఉరద్దాల్ 250 గ్రామ్స్ వచ్చేసింది. షుగర్ 500 గ్రామ్స్ వచ్చేసింది. ఇలాగ మనం ప్రింట్ తీసుకున్న ప్రతి ఒక్క బార్కోడ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ బార్కోడ్స్ని మనము ప్రోడక్ట్ పైన ఒకసారి స్టిక్ చేద్దాము. స్టిక్ చేసేసి బిల్ చేయడానికి ట్రై చేద్దాము. ప్రోడక్ట్ పైన ఒకసారి మనము బార్కోడ్స్ అన్ని స్టిక్ చేద్దాము. మనం యాడ్ చేసిన ప్రోడక్ట్స్లో కొన్ని ప్రోడక్ట్స్కి బిల్ జనరేట్ చేసి చూద్దాం. మనం బిల్ జనరేట్ చేయడానికి ఇక్కడ సేల్ ప్యానల్ కనబడుతుంది కదా, సేల్ ప్యానల్ బటన్ పైన క్లిక్ చేయండి. లేకపోతే కీబోర్డ్లో షార్ట్కట్ F1 అయినా ప్రెస్ చేయొచ్చు. ప్రెస్ చేయగానే ఈ విధంగా మీకు సేల్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం బార్కోడ్ అనేసి ఉంది కదా, బార్కోడ్ పైన క్లిక్ చేయండి. బార్కోడ్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్స్ని బిల్ వేయడానికి ప్రోడక్ట్స్ని ఒకసారి స్కాన్ చేద్దాం.
చూడండి ప్రోడక్ట్ని జస్ట్ ఇలా స్కాన్ చేయగానే ఎంత ఫాస్ట్గా స్కాన్ అయిపోతుందో. ఇప్పుడు మనం ఈ బిల్ ఫైనలైజ్ చేయడానికి సేల్ బటన్ పైన ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా బిల్ జనరేట్ అయిపోతుంది. ఒకవేళ మీరు కనుక బిల్ తెలుగులో కావాలి అనుకుంటే అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. జస్ట్ కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని ఇప్పుడు ఇంకో బిల్ జనరేట్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ తీసుకొని బార్కోడ్ స్కాన్ చేస్తున్నాను. జస్ట్ స్కాన్ చేయగానే వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. చూడండి ఎంత ఫాస్ట్గా వస్తుందో. ప్రోడక్ట్స్ నేను ఒకసారి స్కాన్ చేస్తున్నాను. చూడండి ప్రోడక్ట్స్ ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. ఇప్పుడు మనము స్కాన్ చేసిన ప్రోడక్ట్స్ని బిల్ చేద్దాము. బిల్ ఫైనల్ చేయడానికి జస్ట్ క్యాష్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే వచ్చేసి మనకి బిల్ జనరేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం బిల్ చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చేసి తెలుగులో వచ్చిందనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ విధంగా మీరు అతి సులభంగా ప్యాకేజ్ ఐటమ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంత ఫాస్ట్, ప్రొఫెషనల్, క్లియర్ బిల్లింగ్ కావాలంటే మీ బిజినెస్కి బెస్ట్ చాయిస్ రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన బిజినెస్ వీడియోల కోసం మా ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బిజినెస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ లేదా మీ బిజినెస్కి సంబంధించిన స్పెషల్ వీడియోలు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ బిజినెస్ గ్రోత్కి మేము మీతో ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్.